నమఃశివాయ. శివరాత్రి వచ్చేలోపు ఈ కథ వింటే శివుడే మీ కష్టాలన్నీ తీరుస్తాడండి. ఈ నెల ఫిబ్రవరి 15 ఆదివారం నాడు శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు, జాగరణ చేయడం మాత్రమే కాదు, మన పురాణాల్లో వివరించిన శివునికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన కథలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు కొన్ని కథల రూపంలో శివయ్య లీలలు తెలుసుకోండి. ఆ శివయ్యే మీ తలరాతల్ని మార్చేస్తాడు. ఇక ఈ నెల 15 ఆదివారం సాయంత్రం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి. ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఫిబ్రవరి 15న రాత్రి 11:30 నుండి 1 గంట వరకు లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో చేసే శివ పూజ అత్యంత శక్తివంతమైనది. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేయలేని వారు ఈ లింగోద్భవ కాలంలో నిద్రపోకుండా శివుడిని పూజిస్తే చాలు, మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చెయ్యండి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే శివరాత్రి పండుగ నాడు శివాలయంలో తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోండి. ఈ ఒక్కరోజు విభూది బొట్టు పెట్టుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట. ఇక శివుని కన్నీటి చుక్కల నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించడం లేదా రుద్రాక్షతో జపం చేయడం ద్వారా ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట. ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తారు. అయితే శివాలయంకి వెళ్ళిన భక్తులు శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణం చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ చేయాలి. శివరాత్రి పండుగ వచ్చేలోపు మీ ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోండి. శివరాత్రి మహిమను చాటి చెప్పే అత్యంత ప్రసిద్ధ కథ ఒక బోయవాడి కథ. పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటాడుతూ దారి తప్పిపోయాడు. చీకటి పడడంతో క్రూర మృగాల నుంచి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. ఆ రాత్రంతా నిద్రపోతే క్రూరమృగాలు వస్తాయేమో అనే భయంతో ఆ బోయవాడు బిల్వ చెట్టు ఆకులను తెంపి కింద పడేయసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అయితే ఆ రోజంతా అతను నిద్రపోకుండా ఏమీ తినకుండా అతనికి తెలియకుండానే బిల్వ చెట్టు కింద ఉన్న శివలింగం పైన బిల్వ ఆకులను వేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతను ఉపవాసం జాగారం చేస్తూ శివునికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం దక్కింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ బోయవాడు మరణించాడు. అప్పుడు శివదూతలు వచ్చి అతడిని కైలాసానికి తీసుకువెళ్లారు. శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించినందుకు అతనికి ఆ పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే చాలు, ఆ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక మనలో చాలా మంది తమ తలరాత బాగోలేదని బాధపడుతుంటారు. కానీ శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తే మృత్యువు రాసిన తలరాత కూడా మారుతుందని మార్కండేయుని కథ నిరూపిస్తుంది. బ్రహ్మ రాసిన రాత ప్రకారం మార్కండేయుని ఆయుష్ 16 ఏళ్లు మాత్రమే. 16 ఏళ్లకే ఆయుష్ ముగుస్తుందని తెలిసిన మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని హత్తుకొని మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. యమధర్మరాజు స్వయంగా వచ్చి పాసం విసిరినప్పుడు అది శివలింగానికి తగిలింది. ఉగ్రుడైన శివుడు లింగం నుంచి ఉద్భవించి యముడును ఎదిరించి మార్కండేయుడుకు చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే భక్తితో శివుడిని వేడుకుంటే చాలు, మన తలరాతను మార్చే శక్తి ఆ శివయ్యకు మాత్రమే ఉంటుంది. ఈ శివరాత్రి పండుగ రోజున కొన్ని పుష్పాలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పూలు ఒకటి. శివరాత్రి రోజున ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యం
అంతేకాదండి, జమ్మి పూలతో గాని, జమ్మి ఆకుతో గాని శివుడిని పూజిస్తే కుటుంబంలో గొడవలతో బాధపడుతున్న వాళ్ళకి మంచి ఉపశమనం దొరుకుతుందండి. ఆ స్వామి కృపాకటాక్షాలు మనకి దొరుకుతాయి. ఇక శివరాత్రి అంటే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని కొంతమంది నమ్మకం. పార్వతీదేవి హిమవంతుడి పుత్రికగా పుట్టి శివుడిని భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది. అప్పుడు పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన గురించి తానే నిందలు వేసుకుంటాడు. ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు, పాములు ధరిస్తాడు, అతనితో నీకేం సుఖం అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి కోపగించుకొని శివుని తత్వాన్ని వివరిస్తూ శివుడు తప్ప మరెవ్వరూ తనకు వద్దని చెప్తుంది. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు. అలాగే ఒక చిన్న పిల్లవాడైన ఉపమన్యుడు పాల కోసం ఏడుస్తుంటే అప్పుడు అతని తల్లి, మన దగ్గర పాలు లేవు బాబు, పాల కోసం ఆ శివుడిని ప్రార్థించమని చెప్తుంది. అప్పుడు చిన్న పిల్లవాడైన ఉపమన్యుడు అమాయకత్వంతో అత్యంత భక్తితో శివుడి కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ఇంద్రుడి రూపంలో వచ్చి తనను పూజించమని కోరతాడు. కానీ ఉపమన్యుడు నేను శివుడిని తప్ప ఎవరినీ పూజించను అని కరాఖండిగా చెబుతాడు. ఆ పిల్లవాడి పట్టుదలకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్తు ఓ పాల సముద్రాన్నే అతనికి వరంగా ఇస్తాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, అడిగేవారు నిష్కల్మషంగా ఉంటే శివుడు అడగకపోయినా అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. శివయ్యకు అలంకారాలు, మంత్రాలు ముఖ్యం కాదని, కేవలం మనస్సు ముఖ్యమని నిరూపించే కథ ఇది. కన్నప్ప అనే వేటగాడు తను వేటాడిన మాంసాన్ని ప్రతిరోజు శివలింగానికి నైవేద్యంగా వాడాడట. అలాగే నోటితో అభిషేకం చేసేవాడు. ఇదంతా చూసిన ఆలయ అర్చకుడు బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు పరమేశ్వరుడు కన్నప్ప భక్తిని తెలియజేయాలని శివలింగం కంటి నుండి రక్తం కారేలా చేస్తాడు. అప్పుడు కన్నప్ప కంగారు పడి వెంటనే తన కంటిని పీకి లింగానికి పెడతాడు. తద్వారా రెండో కంటి నుండి కూడా రక్తం వస్తుంటే రెండో కంటిని కూడా తీయబోయాడు. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి అతడిని వరించి తన పక్కనే స్థానం కల్పించాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, భక్తిలో నిబంధనలు ఉండవు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది అని అర్థం. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ శివరాత్రి పండుగ రోజున శివుడిని 3 విధాలుగా పూజించాలి. శివలింగం పూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసే శివనామస్మరణ చేయడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని శివపురాణం వివరిస్తుంది. అలాగే సముద్ర మదనం కథ ద్వారా శివుడు త్యాగమూర్తి ఎందుకు అయ్యాడో తెలుస్తుంది. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టింది. ఆ విషాగ్నిలో కాలు తగలబడిపోతుంటే అందరూ వెళ్లి శివుడిని ప్రార్థించారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని మింగి నీలకంఠుడు అయ్యాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఇతరుల కష్టాలను తనపై వేసుకునేవాడు నిజమైన దైవం. మన తప్పులను కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి మన కుటుంబంపై వరాలను ప్రసాదిస్తాడు. శివుడు అంటే మంగళాకారుడు. ఆయన దగ్గర ధనవంతుడు, పేదవాడు అనే భేదం ఉండదు. కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఓం నమఃశివాయ. ఈ శివరాత్రి రోజు అందరూ కూడా శివయ్యని చక్కగా పూజించి శివనామస్మరణతో తరించండి. ఉపవాసం, జాగరణ అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అండి, దేవుడితో ఉండడం. ఓం నమఃశివాయ. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.